అందరికీ నమస్కారం. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి మంచు మనోజ్ ఈ ఏడాది రెండో పెళ్లి చేసుకుని తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే. తన మొదటి భార్య ప్రణతి రెడ్డికి విడాకులు ఇచ్చిన తర్వాత మనోజ్ పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి మనోజ్ మౌనిక ప్రేమలో పడ్డారు. అప్పటికి ఆమెకు కూడా పెళ్లి జరిగి ఒక బాబు పుట్టిన తర్వాత విడాకులు తీసుకుని ఒంటరిగా ఉన్నారు. ఇలా వీరిద్దరు ప్రేమలో ఉంటూ ఈ ఏడాది మార్చి 3వ తేదీ వివాహం చేసుకున్నారు. మంజులక్ష్మి సమక్షంలో తన నివాసంలో అత్యంత సన్నిహితుల కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఇలా పెళ్లి తర్వాత వీరిద్దరు కూడా వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే మౌనిక రెడ్డి ఇప్పటికే బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టి బిజినెస్ ఉమెన్ గా కొనసాగుతూ ఉండగా మనోజ్ కూడా తన కెరియర్ పై ఎంతో బిజీ అవుతున్నారు. ఇలా ఈయన పలు సినిమాలను ప్రకటించడమే కాకుండా మరోవైపు ఉస్తాద్ అనే కార్యక్రమానికి యాంకర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే మనోజ్ తండ్రి కాబోతున్నారంట. మౌనికను పెళ్లి చేసుకున్న తర్వాత తన కొడుకుని కూడా తన కొడుకుగానే భావించి ఆ బాబు బాధ్యతను మొత్తం మనోజ్ తీసుకున్నారు. అయితే మరోసారి మౌనిక తల్లి కాబోతున్నటువంటి విషయాన్ని మనోజ్ వెల్లడించారు. తన అత్తమ్మ శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. అయితే తాజాగా మరోసారి ఈయన మౌనిక ప్రెగ్నెన్సీ గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం మౌనిక 5వ నెల ప్రెగ్నెన్సీతో ఉందని, తను తమ రెండో బేబీ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాము అంటూ ఈ సందర్భంగా మనోజ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.